హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీ స్మార్ట్ ఎవ్రీడే. నేను మీ పూర్ణిమ. ఈ వీడియోలో నేను షాపింగ్ గురించిన ఇన్ఫర్మేషన్ కాదండి. సో మనమే షాపింగ్ మన దగ్గరకు వచ్చి చేసుకునేలాగా ఉండే ఇన్ఫర్మేషన్ అనమాట. భవానీ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. ఇది రన్ చేస్తున్నది మాధురి గారు అనమాట, ఫ్యాషన్ డిజైనర్. తనేంటంటే 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారండి. వేల మందికి అన్ని రకాల కోర్సెస్ నేర్పించారు. అంటే మీరు ఒక బొటిక్ పెట్టాలి అనుకుంటే కనుక లైక్ ఏమేమి కావాలో, లైక్ కట్టింగ్, స్టిచ్చింగ్ దగ్గర నుంచి మగ్గం వర్క్స్ కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్స్ కావచ్చు, శారీ రోలింగ్, పెయింటింగ్, టాజిల్స్ అండ్ రోలింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ బొటిక్ కోర్స్లోనే వచ్చేస్తుందండి. ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 50,000 ఛార్జ్ చేస్తున్నారు. 6 months వరకు మీరు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు. మీకు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు నేర్చుకోవచ్చు అండి. పక్కనే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒక 5,000 అలా ఛార్జ్ చేస్తారు. అంటే దూరభారం నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ అవర్స్ ఇన్ని గంటలే ఉండాలి అనేసి ఏమి ఉండదండి. మీరు 1-2 hours అయినా నేర్చుకోవచ్చు, లేదంటే ఫుల్ డే ఇక్కడే ఉండి నేర్చుకోవచ్చు. మొత్తం చాలా మెషిన్స్ ఉన్నాయి. మగ్గం వర్క్ సెటప్ అంతా ఇక్కడే ఉంది. దగ్గరుండి తను మీకు అన్నీ నేర్పిస్తారండి. ఇదే కాకుండా మనకి టై అండ్ డై బిజినెస్ అయితే ఫుల్ రన్నింగ్లో ఉంటుంది. తక్కువ సెటప్తో ఈజీగా మంచి ప్రాఫిట్స్ తీసుకునే బిజినెస్ అంటే అది కూడా. దానికి సంబంధించిన కోర్స్కి అయితే 15,000 ఛార్జ్ చేస్తున్నారు. అగైన్ టైం లిమిట్ ఏం లేదండి. సో ఎవరైనా దూరాభారం నుంచి వచ్చి రోజంతా ఇక్కడ టైం స్పెండ్ చేస్తారనుకునే వాళ్ళకి ఇంకా తను ఎక్కువ టైం స్పెండ్ చేసి మొత్తం నేర్పిస్తారని చెప్తున్నారండి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్లో మాధురి గారిని మీరు కాంటాక్ట్ చేసి ఈ కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏదైనా కావాలి అంటే తీసుకొని మీరు ఇక్కడ డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చండి. వేల మందికి నేర్పించారు అండ్ చాలా ఇయర్స్ నుంచి. అండ్ ఇది వచ్చేసి మనకి సర్టిఫికేషన్ ఉండే కోర్స్ కాబట్టి మనకి ఏదైనా లోన్స్కి, అలా ముద్రా లోన్స్, బొటిక్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ లోన్స్ కూడా మనం ఎలిజిబుల్ అవుతాము. గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇలాంటి బెనిఫిట్స్ ఉంటే దానికి కూడా మీకు ఈ సర్టిఫికేషన్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుందండి. సో మేడంని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ నిజంగా మిమ్మల్ని మీట్ అవ్వడం. సో చాలా వేల మందికి మీరు ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ నేర్పించారు. సో మన ఇన్స్టిట్యూట్లో అసలు ఏమేమి కోర్సులు ఉన్నాయి ప్రజెంట్? మా దగ్గర చాలా కోర్సెస్ ఉన్నాయి. మెయిన్ బొటిక్ కోర్సు. బొటిక్ కోర్స్ అంటే అది బొటిక్ టైప్ ఫ్యాషన్ డిజైనింగ్. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక బొటిక్ స్టార్ట్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? మగ్గం వర్క్ కావాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి, శారీ టాజిల్స్ వేస్తాము, స్మాకింగ్, శారీ రోలింగ్, పెయింటింగ్ కావాలి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కావాలి, మగ్గం వర్క్ కావాలి. ఇవన్నీ కూడా ఒక కంప్లీట్గా అన్ని కలిపి ఒక కోర్స్ కింద పెట్టామన్నమాట. అది బొటిక్ కోర్సు. ఓ సూపర్ అండి. అంటే వాళ్ళకి ఏం జీరో నాలెడ్జ్తో వచ్చిన నాలెడ్జ్ అక్కర్లేదు వాళ్ళకి. కనీసం సూదిలో దారం ఎక్కించడం రాకపోయినా కూడా అక్కడి నుంచి నేర్పిస్తాము. మీకు అది ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏం అవసరం లేదు. ఓ గ్రేట్ అండి. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మమ్మల్ని? 20 years నుంచి ఇదే వర్క్ అనమాట. ఓ సూపర్ అండి. ఇదే కాకుండా మీకు అందరూ మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇష్టపడరు. కొంతమంది ఇంటి వరకే నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఓన్లీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ బేసిక్ కోర్స్, అడ్వాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి కావాలన్న వాళ్ళు అవి నేర్చుకుంటారు. అదే కాకుండా మళ్ళీ మన దగ్గర మగ్గం వర్క్, శారీ రోలింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనము సపరేట్గా కూడా నేర్పిస్తాం. సోప్ మేకింగ్ ఉంది, చాక్లెట్ ప్రిపరేషన్ ఉంది, టై అండ్ డై బ్లాక్ ప్రింటింగ్ ఉంది. ఓకే మ్యామ్. సో ఈ కోర్సెస్కి చార్జెస్ అది ఎలా ఉంటాయి మ్యామ్? చార్జెస్ ఇప్పుడు బొటిక్ కోర్స్ ఉందంటే మొత్తం టోటల్ ఇప్పుడు నేను చెప్పిన పోర్షన్ అంతటికి కలిపి అంటే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్కి ప్లస్ మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, శారీ రోలింగ్, స్మాకింగ్, శారీ టజిల్స్ వీటన్నిటికీ కలిపి 50,000 ఛార్జ్ చేస్తాము. ఓన్లీ 50,000. 6 months కోర్సు. ఒకవేళ ఇన్ కేసు కొంతమంది ఫాస్ట్ ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు. డల్గా ఉన్న వాళ్ళు తొందరగా క్యాచ్ చేయలేకపోయారు అనుకోండి, 6 months అన్నామని 6 months తోటి చెప్పి పంపించేయడం ఉండదు. మేము ఇచ్చిన పోర్షన్ వాళ్ళకి కంప్లీట్ అయ్యే వరకు నేర్పిస్తాం. సూపర్ అండి. మేము బ్యాచ్ కింద కండక్ట్ చేయండి. ఇండివిజువల్గా ఎవరు వస్తే వాళ్ళనే తీసుకుంటాం. అంటే ఈచ్ పర్సన్కి మేము స్పెషల్ కేర్ తీసుకొని చెప్తాం. అంటే ఇక్కడే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీళ్ళకి ఇక్కడ. ఓకే, ఎన్ని అవర్స్ ఉంటుంది జనరల్గా మనకి బొటిక్ కోర్స్ అయితే? బొటిక్ కోర్స్ అంటే 3 hours స్టార్ట్ చేస్తాను. అదే మీకు మామూలుగా ఫ్యాషన్ డిజైనింగ్ బేసిక్ అండ్ అడ్వాన్స్ ఓన్లీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కనుక 2 hours ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనుకోండి, మన పక్కనే హాస్టల్ ఉంది, మంత్లీ 5,000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళకైతే కనుక ఫుల్ టైం తీసుకుంటారు. అంటే మార్నింగ్ 10 to evening 6. అంటే వాళ్ళు ఇదే పర్పస్ మీద వస్తారు కాబట్టి వాళ్ళకి టైం వేస్ట్ కాకూడదు. వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్టిచ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి మిషన్ ఉంటుంది.
వీళ్ళకి అలా ఉండదు కాబట్టి మిషన్ ఉండదు కాబట్టి ఇక్కడే ప్రాక్టీస్ కూడా పక్కనే హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ ఉంది. సూపర్. ఇది ఎగ్జాక్ట్ గా మన దిల్సుఖ్ నగర్ మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఒక 5 minutes. 2 minutes. యా 5 minutes కూడా 2 minutes. సో ఓకే మ్యామ్. సో మళ్ళీ బుటిక్లో మనకి కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఉంటాయి, బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ సూపర్. నేను ఇంతకుముందు చేసిన వాళ్ళ దగ్గర ఇలాంటి మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీస్ అవి లేవనుకుంటానండి. మేడం దగ్గర మాత్రం మీకు కంప్లీట్ ఆల్ వర్క్స్ ఉన్నాయన్నమాట. మన ఓపిక మన ఇదనమాట. ఇంకా వాళ్ళు ఎంత నేర్చుకోవాలి అని నేర్చుకుంటే నేను ఇంకా దానికి తగ్గట్టు చెప్తా ఉంటాను. ఓకే మ్యామ్. సో ఓకే. సో దగ్గరలో ఉండే వాళ్ళు మెట్రో స్టేషన్కి దగ్గర ఉంది కాబట్టి అండి ఏ మూల నుంచి అయినా హైదరాబాద్లో రావచ్చు. ఒక 3 hours టైం పెట్టాలి అనుకుంటే అట్లీస్ట్ ఇంటి దగ్గర నుంచి ఒక 15,000 20,000 సంపాదించాలన్నా కూడా మనకి ఒక మంచి డ్రెస్ని స్టిచ్ చేయడము, ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడము వస్తే సరిపోతుంది కదా. ఇలాంటి రిక్వెస్ట్ చాలా వస్తుంటాయి మ్యామ్ వాట్సాప్లో. వాళ్ళు కట్టిన ఫీజు కమ్మా తెచ్చుకోగలిగిన వాళ్ళు కొత్తవి తెచ్చుకోమంటాను. ఫ్రాక్స్, మిడ్డీస్, గాగ్రాస్, లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ కొత్తవి తెచ్చుకొని కుట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు కట్టిన ఫీజు వాళ్ళు బయట టైలర్కి ఇచ్చే ఛార్జెస్ వాళ్ళకి ఇక్కడికిక్కడే వచ్చేస్తాయి. సరిపోతుంది ఆ 6 monthsలో. సూపర్ అండి. సో పక్కన ఫ్రెండ్స్కి చుట్టాలకు కూడా చేసి ఇవ్వచ్చు ఈ పీరియడ్లో. ఓకే మ్యామ్. సో అంటే బేసిక్ టు హై ఎండ్ మొత్తం నేర్పిస్తారు. కటింగ్ మగ్గం వర్క్ కూడా ఈ కోర్సులోనే ఇంక్లూడ్ అవుతుందంటే సూపర్ అండి. సింపుల్గా ఇంట్లో నుంచే చేసుకునే వాళ్ళు కూడా బెస్ట్. అసలు ఇంకా బొటిక్ పెట్టాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఒక 6 months మంది కాదనుకొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ఓకే. సో ఇక్కడంతా కూడా స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటారటండి. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ మంది ఉంటారు, ఒక్కొక్క రోజు ఇంకా తక్కువ మంది ఉంటారు. టైమింగ్స్ ఉన్నాయి కదమ్మా, 2 hours వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. 2 hours అవ్వగానే వాళ్ళ బ్యాచ్ అవ్వగానే వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఓకే. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఇలా చాలా ఉన్నాయండి మెషిన్స్. అయితే ఇదంతా కూడా చాలా మెషినరీ అయితే ఉన్నాయి. ఈ సెటప్ ఏంటి మ్యామ్? ఇది టై అండ్ డై బ్లాక్ ప్రింటింగ్ అమ్మా. ఓకే. టై అండ్ డై అంటే ఇది ఏంటంటే కంప్లీట్ వైట్ క్లాత్. ఇప్పుడు ఇది ఉన్నది అనుకోండి, ఇది కంప్లీట్ వైట్ క్లాత్. ఈ వైట్ క్లాత్ ని మనము కలర్ చేసాము, ఈ ప్రింటింగ్ కూడా మనమే చేసాము అనమాట. ఓకే అండి. సో ఎక్కడ చేస్తారు ఇది? ఇదంతా ఇక్కడే చేస్తారు. మనం ఇప్పుడు టై అండ్ డై అనగానే చాలా మందికి ఒక అపోహ ఉంటుందమ్మా, ఏంటి టై అండ్ డై అంటే పెద్ద సెటప్ ఉండాలి, దానికి ఒక పెద్ద టేబుల్ ఉండాలి, ఇట్లా అని అక్కర్లేదు. మన బెడ్రూమ్ ఎంత ఉంటుంది చిన్నగా, అంత ప్లేస్ ఉన్నా చాలు. బెడ్షీట్స్ వేసి చేయడం ఎంత సింపుల్గా. నేను ఇప్పుడు ఇక్కడ నేర్పించడం కూడా అట్లానే నేర్పిస్తాను. ఇది మీరు చేసుకునేదా? స్టూడెంట్స్ నేర్పించేటప్పుడు ఉంటారు కదమ్మా, 4-5 members బ్యాచ్ కింద ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నేను చేయించేసుకుంటాను. ఓ సూపర్ అండి. సో ఇది కూడా సింపుల్గా ఇప్పుడు ఇంకా ఆల్ ఇన్ వన్ మన కోర్సులో. ఓకే. ఇప్పుడు ఈ శారీ కూడా నేను చేసుకునేదానమ్మా. ఓకే. మన దగ్గర ఇక్కడే ఇది కంప్లీట్గా ఇక్కడ చేసుకున్నదే. ఇప్పుడు క్రియేటివిటీ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్నాక ఇప్పుడు బొటిక్ కోర్స్ అన్నాను. బొటిక్ కోర్స్ అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ మనమే చేసుకున్నాం, బ్లౌజ్, బ్లాక్ ప్రింటింగ్ నేర్చుకున్నాం, బ్లాక్ ప్రింటింగ్ చేసుకున్నాం, కింద హ్యాండ్ ఎంబ్రాయిడరీ తోటి వర్క్ చేసుకున్నాం. సో ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎంత క్లాసీగా మనము ఇది మనం క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి. సో 6 months మీతో ఉంటే మీలాగా వాళ్ళు కూడా అవుతారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంట కదా, అలాగా. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ ఏం చూపిద్దామా? ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏంటంటే అమ్మా మనకి ఇప్పుడు మీకు చూపించాను, ఇది బార్డర్ అండ్ పైన ఉంది. ఓకే. జనరల్గా మనకి బజార్లో అమ్మేవి కూడా ఎక్కువ ఇదే చేస్తారు, తక్కువ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తారు. కానీ మా దగ్గర అట్లానే కాదు, నేను ఇట్లాగ ఒక 60 ప్యాటర్న్స్ చూపిస్తాను వాళ్ళకి. డిఫరెంట్ టై అండ్ డైలో 60 ప్యాటర్న్స్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. మీకు ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ జనరల్ గా నేర్పించారు, కొంచెం టఫ్ మోడల్స్. దానికి కంపల్సరీ నోట్స్ ఉంటుంది. ప్రాక్టికల్గా వాళ్ళకి ఇట్లా శారీస్, డ్రెస్సెస్ చేయిస్తాను. ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు మీరు ఇది కోర్స్ నేర్చుకున్నాక ఏం చేయొచ్చు అంటే బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది. బ్లాక్ ప్రింటింగ్ అంటే ఇది ఇట్లా బ్లాక్ ప్రింటింగ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ చేయొచ్చు. ఓకే. ఇది 3 బ్లాక్ ప్రింటింగ్, ఇది 2 బ్లాక్ ప్రింటింగ్. ఇప్పుడు ఒక ప్లెయిన్ శారీ ఉందనుకోండి, ప్లెయిన్ శారీ ఉంటే ఇక మనం ఇట్లా క్రాస్ లైన్స్ వేసుకున్నాము, ఇది బుటీస్ వేసాం మధ్యలో, ఇది పళ్ళు. ఇట్లా ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది కూడా వాడికి క్లియర్ గా నేర్పిస్తాను. 6 months లోనే ఇది కూడా ఉందా? కాదు, ఇది సెపరేట్ కోర్స్ అమ్మా. ఇది బొటిక్ కోర్స్ లోకి రాదు. మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ బొటిక్ లోకి వస్తుంది. ఇది బొటిక్ కోర్స్ లోకి రాదు, ఇది సెపరేట్ గా. దీనికి 15,000 చార్జ్ చేస్తాను. 15,000. ఇది ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్? ఇది వాళ్ళు నేర్చుకునే వాళ్ళ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ వచ్చి హాస్టల్లో ఉండేవారు. ఇది వరకు నేను ఈటీవీ 2లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. సఖీలో డైయింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్స్పర్ట్ సఖీకి చాలా మంది వచ్చి హాస్టల్లో ఉండి నేర్చుకున్నారు. ఇదే పర్పస్ మీద వస్తారు. వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చెప్పేదాన్ని. 10 daysలో కంప్లీట్ చేసుకొని వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది. మీరు 10 days కాదు 1 weekలో నేర్చుకున్నా కూడా ఈ కోర్సు
నెక్స్ట్ డే నుంచే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అంత perfect. సింపుల్ సెటప్ తో. సింపుల్ సెటప్ ఒకవేళ ఈ సెటప్ అంతా చేసుకోవాలంటే ఒక లేడీకి ఎంత టైం పడుతుందా? లైక్ ఒక ఎంత అమౌంట్ పడుతుంది? లైక్ అమౌంట్ అంటారా, మనకి ఇప్పుడు ఈ శారీ ఉందనుకోండి, ఈ శారీ ఇన్ కేసు నేను ఒక శారీ వచ్చి 800కి క్లాత్ తీసుకున్నానంటే దానికి మనకి కలర్స్కి ఈ ప్రింటింగ్ అంతా కలిపి 100-150 కంటే మనకి ఎక్కువ మనం చేసుకుంటే. ఇప్పుడు ఇదే శారీ బయట కొనాలంటే మీకు 2000 అబౌవ్ ఉంటుంది. మీకు 100% కూడా ప్రాఫిట్ ఉంటుంది. అదే కాదు, ఇప్పుడు ఎవరైనా పాత అవి పట్టు శారీస్ ఎట్లాంటి పట్టు శారీస్ అవి ఇచ్చారనుకోండి, ఏదైనా ఒకసారి మనకి డ్రై క్లీనింగ్ వేసినప్పుడు కూడా కలర్స్ అంటేస్తాయి, ఒక కలర్ ఒక చూడండి, అవన్నీ కనిపించకుండా మనము ఇట్లా ప్రింటింగ్ చేసి, యాక్చువల్గా ఇది గ్రీన్ కలర్ పట్టు శారీ, దాని మీద మనం ఇట్లాగా డిజైన్ చేసేస్తాం అన్నమాట. ఓకే, ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు మనకు కావాల్సి. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పిస్తాను. చాలా టై అండ్ డై అనగానే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అమ్మ దీనికి నేర్చుకుంటే కష్టమేమో అని. రూమ్ లో సెటప్ చెప్పాలంటే నిజంగా టైలరింగ్ కంటే కూడా ఈ టై అండ్ డై అంత ఈజీ. అవును, ఫ్యాబ్రిక్ తెచ్చేసుకొని మంచిగా డ్రెస్ మెటీరియల్స్ చేయొచ్చు, శారీస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు టైలరింగ్ ఉందంటే మా దగ్గర మొత్తం ఇప్పుడు మీకు ఇప్పుడు అమ్మాయి కుడుతుంది బ్లౌజ్, ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఏంటి వెనకాల డాట్స్ కనబడతాయి కదా, లైనింగ్ బ్లౌజ్ అయినా కానీ నార్మల్ బ్లౌజ్ అయినా డాట్స్ కనబడతాయి. డాట్స్ కనబడకుండా ఎట్లా కుట్టాలి నీట్గా, అట్లా కూడా నేర్పిస్తాం. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి కుట్టిన ఫ్రాక్స్, వీళ్ళు కుట్టిన ఫ్రాక్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి. చిన్న వీళ్ళు నేర్చుకునేటప్పుడు కుట్టినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా కుట్టి ఇంకా రాను ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. ఓకే ఓకే అండి, అంటే స్టార్టింగ్ సింపుల్గా ఇలా స్టార్ట్ చేస్తారు. ఓకే అండి, నైస్. సో అందులో కూడా మనం పెట్టే ఎఫర్ట్ బట్టి కూడా లర్నింగ్ ఉంటుంది. మీకు దీంట్లో కూడా ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు క్లియర్గా అన్నిటికీ కూడా మేము చాలా నోట్స్ ఉంటుంది. ఈ నోట్స్ అంతా కూడా స్టెప్ వైజ్గా మొత్తం నోట్స్ డ్రాయింగ్ ఇస్తాం. ఇదే కాకుండా మీకు మొత్తం ఫస్ట్ నేర్పించేది పేపర్ కటింగ్ నేర్పించి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లీవ్స్ డిజైన్ గీయించడము, ఇట్లా పేపర్లతోటి డిజైన్ చేయిస్తాను. ఇట్లా డిజైన్స్ చేశారనుకోండి, డిజైన్స్ చేస్తే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా క్లాత్ మీద రకరకాల ప్యాటర్న్స్ స్టిచ్ చేయగలుగుతారు. ఓకే, సో ముందు ఇలా ఇక్కడ పేపర్తో చేయించి తర్వాత పేపర్తో కటింగ్ చేయిస్తాం. ఈ కటింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్. ఫస్ట్ అన్నీ కూడా మీకు ఫస్ట్ బేసిక్స్ ఉంటుందమ్మా. ఏది కూడా మనం ఫస్ట్ ఫ్రాక్ చెప్తే కుట్టేస్తారు, కానీ వాళ్ళు నీట్నెస్ రాదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే కంప్లీట్ బేసిక్స్ నుంచి వెళ్తాం. ఫస్ట్ అన్ని ఇట్లా కుట్టిస్తాం డిఫరెంట్ నెక్స్. ఈ నెక్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాళ్ళకి పెట్టికోట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. మొత్తం ఇట్లాగా రకరకాల స్లీవ్స్. ఏంటంటే ఇవన్నీ చేసి ఇలా నోట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుంది, తర్వాత డౌట్ వచ్చినా చూసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుట్టేస్తారు, నీట్గా కనిపిస్తుందండి ఇక్కడ కూడా. ఓకే, ఇలా రకరకాల చేతులు టాజిల్స్ ఉంటాయి. ఈ టాజిల్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు లట్కన్స్, ఇవి కూడా రకరకాలు అన్నమాట. ఓకే, ఇవి మొత్తం ఇట్లా హుక్స్ అవి ఇది కుట్టడం దగ్గర నుంచి మొత్తం ఇట్లాగా అన్ని బేసిక్స్ చేయిస్తాం. ఫస్ట్ 1 month మనకి ఈ బేసిక్స్కే పట్టేస్తుంది. అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక్కసారి మనము డ్రెస్సెస్కి వాటికి వెళ్ళినప్పుడు పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అవునండి, బేసిక్స్ ఇట్లా నేర్పిస్తే. ఓకే, సో అంటే ఇంకా మొత్తం అండి తన దగ్గర అది లేదు ఇది లేదు అనుకున్నా ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఉందండి. లైక్ మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ అండ్ టై అండ్ డైలో చాలా వేరియేషన్స్, స్టిచ్చింగ్, ఇంకా పర్ఫెక్ట్ వీళ్ళకి. మా దగ్గర మొత్తం ఇట్లాగా చిన్న చిన్న ఇవి మిషనరీ టూల్స్ కూడా అన్ని తీసుకుంటాం. ఇదేమో బటన్ మేకింగ్ మిషన్. ఓకే, ఇట్లా బటన్స్ తయారు, క్లాత్ బటన్స్ మనకి మ్యాచింగ్ ఏది కావాలంటే అది. ఇప్పుడు ఇది డ్రెస్ ఉంది అనుకోండి, వైట్ బ్లూ ఉంది, బ్లూ బటన్స్ కావాలంటే బ్లూ బటన్స్ ఫ్యాబ్రిక్ కొంచెం పెట్టేసి చేసుకోవచ్చు. ఇదేమో బీడ్ పంచింగ్ మిషన్. అంటే మనం ఏదైనా ఒక ఫ్రాక్ డిజైన్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక బీడ్స్ తోటి ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకోండి, చేసుకుంటే మనం ఈ మిషన్ తో చేసుకుంటాం. మనం ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ అవి దీంతో పీసెస్ ప్యాచెస్ వేస్తుంటారు. అవేమో దీంతో కట్ చేసుకొని ఇది చేసుకుంటాము. వాళ్ళు చేసిన వర్క్ ఎక్కడైనా కూడా నెక్ కుట్టినా ఏదైనా కుట్టినా నీట్గా రావడం కోసం కంపల్సరీ ఐరన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాము. ఇట్లా మొత్తం ఇది కూడా నేర్చుకునే అమ్మాయి కుట్టిందే. పట్టుకోండి, అసలు ఎంత ఫుల్ గేర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేర్చుకుంటున్న అమ్మాయి నీట్గా ఏదో ఓల్డ్ శారీతో స్టిచ్ చేసింది తను. నైస్ అండి, ఇట్లా కింద నీట్గా పీకో చేసి అంతే. ఇంక దీన్ని ఇంకొంచెం మనం ఫిట్టింగ్ చేస్తే కరెక్ట్గా ఇదే కదండి బొటిక్స్లో చార్జ్ చేస్తారు.
సో బొటిక్ పెట్టాలనుకునే వాళ్ళే మేము కాదండి. ఇట్లాంటి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి 800 నుంచి ఛార్జ్ చేస్తామమ్మా. సో మన దగ్గర బయట వాళ్ళు బయట వాళ్ళు కూడా తీసుకుంటాము, బ్లౌజెస్ తీసుకుంటాము, డ్రెస్సెస్, లెహంగాస్ అన్ని తీసుకుంటాము. బల్క్ క్వాంటిటీ. మేము బల్క్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ చేస్తుంటాము. బల్క్ ఆర్డర్స్ అంటే మనకి ఇప్పుడు శారీ పెట్టికోట్స్ ఇస్తారు కదా, అవి 20 రూపీస్కి ఒక పెట్టికోట్ కుడతాం, 20 రూపీస్. అట్లానే మనకి ఇవి ఇప్పుడు కాటన్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, ఆ కాటన్ బ్యాగ్స్ కూడా మేము బల్క్ ఆర్డర్స్ తీసుకుని కుడుతుంటాం. ఇప్పుడు మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి ఖాళీగా ఉండి కుట్టుకుంటాను అంటే ఎవరన్నా అట్లా బల్క్ ఆర్డర్స్ తీసుకునే కూడా మేము ఇచ్చుకుంటాం వాళ్ళకి. అవునులేండి. సో అలా కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్లు స్కూల్ యూనిఫామ్స్ ఇట్లాంటివన్నీ కూడా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం. సో మగ్గం వర్క్ అంటే ఎలా మ్యామ్? బేసిక్ ఏనా, అన్ని కుట్లు నేర్పిస్తారా? అన్ని అందులో 60 స్టిచెస్ చెప్తాను, మొత్తం బేసిక్ టు అడ్వాన్స్ అని నేర్పిస్తారు. మొత్తం 60 స్టిచెస్ బొటిక్ కోర్స్ లోనే 6 months లో. అది కాదు, కొంతమంది బొటిక్ కోర్స్ అంతా వద్దండి, ఓన్లీ మనకి మగ్గం వర్కే కావాలి, శారీ రోలింగే కావాలి, లేకపోతే పెయింటింగ్ కావాలి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇట్లా ఇండివిజువల్ గా కూడా అడుగుతారు. కొంతమంది శారీ టాజిల్స్ కావాలంటారు. ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు మనం ఈ టాజిల్స్ కూడా మనం వేసుకున్నాయి. ఇట్లా డిఫరెంట్ టాజిల్స్ వేయడం, ఇట్లా ఏదైనా కోర్స్ మీకు సపరేట్ గా కావాలంటే అవి సపరేట్గా కూడా నేర్పిస్తారు. అసలు ఏంటంటే అండి, మనకి ఈ ఫ్యాషన్ మీద ఇప్పుడు మామూలుగా నడవట్లేదు ఎవ్రీథింగ్ అండి. మనం ఒక ఫెస్టివల్కి ఒక ఫ్యామిలీ కోంబో డ్రెస్ చేయించుకోవాలనుకుంటే తక్కువలో తక్కువ 12,000 అవుతుందండి. ఒక కామన్ ఉమెన్ కూడా ఎవరైనా ఎక్కువగా జాబ్ చేయట్లేదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ కోర్స్ నేర్చుకుంటే మన ఫ్యామిలీ బట్టలు స్టిచ్ చేసుకుంటేనే మంచిగా మన అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అండి. బొటిక్ రన్ చేసే వాళ్ళు లేక ఇంట్లో ఉండే కూడా రోజుకు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే మనకు ఒక 400-500 ఇన్కమ్ ఉంటుందండి. మనం ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసి 15,000-20,000కి చేయక్కర్లేదు. ఇలా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో తను అన్నట్టు బొటిక్ కోర్సులో అయితే కనుక మగ్గం వరకు, ఎంబ్రాయిడరీ, శారీ రోలింగ్, టాజిల్స్, స్టిచ్చింగ్, కట్టింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. స్మోకింగ్ కూడా అడ్వాన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అందులోనే పర్టికులర్గా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. అది కాకుండా టై అండ్ డైలో మనకి చాలా మంచి బిజినెస్, చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో. నేను ఇప్పుడు మీకు ఒక 60 ప్యాటర్న్స్ చెప్పాను అంటే కూడా మీకు మీరు హండ్రెడ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇంకా మనకి చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా అంతే. ఇప్పుడు ఈ ఫ్రాక్ ఇట్లా మనం సింపుల్ గా కుట్టాము, మీకు ఇంకా దీని మీద డిజైన్ చేసుకోవాలంటే ఏదైనా ఫ్లవర్ లాంటివి చేసి మనం ఇక్కడ పెట్టచ్చు, దీనికి సెట్ అయ్యేది. అట్లా మీరు క్రియేటివిటీ మీద డిపెండ్ ఉంటుంది. నేను చెప్పినంత వరకు కాదు, వాళ్ళు ఇంకా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా వాళ్ళల్లో రావాలి. బేసిక్ కట్టింగ్ అనేది ప్రాపర్గా ఉంటే, స్టిచ్చింగ్ అనేది ప్రాపర్గా ఉంటే ఇంకా మన క్రియేటివిటీని బట్టి మనం ఎంతైనా అప్గ్రేడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. సో టై అండ్ డై వీటి ఛార్జ్ అయితే 15,000. ఓకే, దానికి టైం పీరియడ్ అలా ఏముండదు? టైం పీరియడ్ ఏముండదు. కొంతమంది ఏమంటారంటే మేడం నాకు 1 అవరే ఉంటుందండి టైం, అంతకంటే ఉండదు అన్న వాళ్ళకి టైం ఎక్కువ పట్టచ్చు. నేను ఏది కూడా పర్టికులర్గా ఇంత టైం అని చెప్పను. ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళకి షార్ట్ పీరియడ్లో ఫుల్ డే తీసుకుని షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేయగలుగుతాను. సో డెఫినెట్ ప్రతిదీ కూడా నేను ఏది చెయ్యను, అన్నీ వాళ్ళతోటే చేయిస్తాను. కాబట్టి వాళ్ళకి జనరల్గా డౌట్ అనేది మైండ్లోకి డౌట్ అనేది రాదు. ఇప్పుడు ఈ మగ్గం వర్క్ అన్న ఉన్నది అంటే ఫస్ట్ చైన్ ఒకటి చూపిస్తాను వాళ్ళకి. చైన్ ఇది తీసి అట్లా వేయండి, అటు తీసి ఇట్లా వేయండి అని చెప్తే ఆటోమేటిక్గా అన్నీ వాళ్ళే చేసుకుంటూ పోతారు. ఎందుకంటే మనం చూపించేది మనం ఎలా చేస్తున్నాం అనేది కొంతమంది కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళనే చేయమంటే ఇంకా వాళ్ళకి దాని మీద ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ప్రైజెస్ కూడా అండి మనకి ఇవే కోర్సెస్ ఏదైనా ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే కనుక 3 లక్షల నుంచి 5 లక్షల దాకా ఉన్నాయండి. 50,000 మీకు టైం పీరియడ్ కూడా ఇంత అనేసేం కాదు. స్లోగా నేర్చుకునే వాళ్ళకి కూడా తను నేర్పిస్తానంటున్నారు. గ్రూప్లో కాకుండా ఇండివిజువల్గా కూడా నేర్పిస్తానంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ నియర్ బై ప్లేసెస్లో ఉండే వాళ్ళకి, మెట్రోలో వెళ్ళి రావాలి అనుకునే వాళ్ళకి, పక్కనే హాస్టల్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి చాయిస్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో వాచ్ మెట్రో కూడా మీకు పక్కనే దిగంగానే ఒక 2 minutes మెట్రో స్టేషన్లో దిగంగానే 2 minutes. ఇంత మంచి ఫెసిలిటీతో ఎక్కడ దొరకదండి. ఇంత బడ్జెట్లో మనకి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో, వేల మందికి నేర్పించిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో చక్కగా నేర్చుకొని మంచిగా మీ కెరియర్ని ఈ ఫ్యాషన్ రంగంలో బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి కూడా తప్పకుండా ఏదైనా గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్లో అండి. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంతమంది ఉంటారమ్మా? ఆఫ్టర్నూన్లో. హాయ్ అండి, నమస్తే అండి. సో ఏం నేర్చుకుంటున్నారండి? నేను కోర్స్ నేర్చుకుంటున్నాను, బోటిక్ కోర్సు. ఓకే, ఎన్ని నెలలు అవుతుంది? 2 months అయిందండి. ఓకే, బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు. పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నారు మేడం, రాకపోయినా చూపిస్తారు, బాగా నేర్పిస్తారు మేడం.
సో బ్లౌజ్ వచ్చిందంటే డ్రెస్ కూడా వచ్చినట్టే. డ్రెస్ ఇంకా ఈజీ కదా. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. సో మీరేం నేర్చుకుంటున్నారండి? నాది బోటిక్ కోర్స్ అయిపోయింది. అయిపోయి 1 year అవుతుంది. ఇక్కడ మేడం దగ్గర వచ్చి నేనే కుడుతున్నా. ఓహో, వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో బోటిక్ రన్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాను. ఓకే, సూపర్. పర్ఫెక్ట్గా నేర్పించారు మేడము. ఓకే, బ్లౌజెస్లో కొంచెం కష్టమైనా కూడా ఎన్ని రోజులైనా కూడా చెప్పింది మేడము. డౌట్స్ అన్నీ క్లియర్ చేసి ఓకే, కంటిన్యూ చేసింది. ఓకే. సో 1 year నేర్చుకొని ఇప్పుడు మేడం దగ్గరే వర్క్ చేస్తూ బొటిక్ పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. సూపర్ అండి. సో ఆల్ ద బెస్ట్. హాయ్ అండి. సో మీరేం నేర్చుకుంటున్నారు? బొటిక్ ఎన్ని మంత్స్ నుంచి రా? 4 months అవుతుంది. 4 months. ఈ డ్రెస్ మీరే స్టిచ్ చేసుకున్నారా? లెహంగా స్టిచ్ చేస్తాను. అమ్మాయి కళ్ళలో హ్యాపీనెస్ చూస్తున్నానండి, నేనే స్టిచ్ చేసుకున్నానని. ఓకే, సో ఇక్కడ లోకల్లోనే ఉంటారా? ఇక్కడ వాకబుల్ వేస్తాను. ఓకే, సో మీరందరూ కూడా బొటిక్ కోర్స్ అండ్ మగ్గం వర్క్స్ ఇవన్నీ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్.